నేడు మెరుగవ్వాలి, నేటి కంటే రేపు మరింత మెరుగవ్వాలి. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అది చాలా ముఖ్యమైనటువంటి, ఎందుకంటే కోట్లాది మంది భక్తులు నిరంతరం దర్శించుకునేటటువంటి స్వామివారి విషయంలో, అక్కడికి వచ్చే వాళ్ళ విషయంలో బ్రేక్ దర్శనాలు ఇదివరకటి రోజుల్లో తెల్లారుజామున 5:30కే ఉండేది. అప్పుడు అందరూ కూడా ముందు రోజునే వచ్చేసి అక్కడ రూమ్స్ తీసుకుని ఆ తర్వాత తెల్లవారుజామున బ్రేక్ దర్శనం చేసుకుని మధ్యాహ్నం టైంకి అట్లాగా వెళ్ళేవాళ్ళు. తర్వాత ఈ ఇంతకుముందు ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి గారి హయాంలో చేసుకొచ్చినటువంటి ఫార్ములా ఏంటంటే బ్రేక్ దర్శనాన్ని 9:30, 10 తీసుకొచ్చారు. తద్వారా ఉదయాన్నే సుప్రభాతము తర్వాత ఏవైతే అర్చన ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పూలతో సేవ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయిపోయిన తర్వాతన బిగిన్ అయ్యేటటువంటి కాన్సెప్టు కంటిన్యూగా భక్తులకి దర్శనం అవకాశం వస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచినో దేశం నలుమూల నుండి వచ్చే భక్తులు క్యూ లైన్లో ఉండిపోతారు, రాత్రిపూట్ల అక్కడికి వెళ్ళిపోయి ఉండిపోతారు. వాళ్ళకి ఈ పొద్దున్నే అలాగ వెళ్ళిపోతే వాళ్ళు ఏ 10 బయటకు వచ్చేస్తారు, దర్శనం చేసేసుకునేసి వెళ్ళిపోతారు. అలా కాకుండా పొద్దున్నే బ్రేక్ అయ్యేటప్పటికి ఆ బ్రేక్ దగ్గర కనీసం 1 గంట 2 గంటల సమయం పడుతుంది. ఆ 2 గంటల దాకా వీళ్ళు ఒక మామూలుగా విఐపిలో ఈ బ్రేక్ దర్శనాల్లో 2 గంటల్లో మ్యాక్సిమం ఒక 5,000 మంది దర్శనం చేసుకుంటే, అదే టైంలో ఇక్కడ దగ్గరగా 15-20 వేల మంది దర్శనం చేసుకుంటారు. ఆ స్థాయిలో ఉంటుంది అక్కడ ఉచిత దర్శనాలు. గబగబా లాగేస్తూ ఉంటుంటారు కదా, అదే బ్రేక్ దగ్గరకు వచ్చి కొంచెం నిదానంగా వెళ్తూ ఉంటారు. దాంతో ఆ కంటిన్యూటీ ప్రాబ్లం లేకుండా రాత్రిపూట్లు వచ్చిన వాళ్ళ దర్శనం పూర్తి చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. దానికి తోడు ఈ బ్రేక్ దర్శనాలకి ముందు రోజునే రావాల్సిన అవసరం ఉండేది కాదు. దాంతో ఆ రూములు ఖాళీ దొరికేది. ఇప్పుడు మళ్ళీ బ్రేక్ దర్శనాల్ని ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నారట. దానివల్ల రూముల మీదన ప్రెషర్ పడుతుంది, అదే సందర్భంలో ఈ భక్తుల మీదన, సామాన్య భక్తుల మీద ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కానీ వాళ్ళు పొద్దున పూట ఎయిర్పోర్ట్లో దిగేసి అక్కడ ఈ 200 ఏమో శ్రీవాణి టికెట్లు ఇస్తున్నారు కదా, అవి తీసుకుని వచ్చేస్తున్నారు. శుభ్రంగా ఆ రోజునే వస్తారు, ఆ రోజునే దర్శనం చేసుకుని ఆ రోజునే వెళ్ళిపోతారు. తద్వారా ప్రెషర్ తగ్గుతోంది కొండ మీదన, టీటీడీ మీదన. మరి ఆ దిశగా ఆలోచించి అదే కంటిన్యూ చేయడం బెటర్ అని అనుకుంటారా, లేదు ఈ ముందే బెటర్ అని అనుకుంటారా అన్నటువంటిది ఇక రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.